ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్ తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు ఆ విధంగా మీరు తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ పోలీసు వారిని తిరగబడి ఒక జర్నలిస్ట్ని కాలేజీకి వచ్చి ఇచ్చేస్తే మా అమ్మాయి బీదేశ్వరి కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేకి ఇట్లా లేడీ ఆగో ఆలోచన చేస్తుందని చెప్పి తెలిసి పప్పారు వెళ్ళి చూసి వస్తాను సరే అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది 6 లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు తీసి పుట్టమాడేసింది, ఏమైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి దైవ సాహసం పెట్టాను. కొంతకాలం కరాటగా నేర్పించాను. అయితే ఆ దైవ సాహసాలు వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీసు ఎక్కిస్తామని చెప్పి పోలీసు ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చి పోలీసు రాబడుతుంది మా అమ్మాయి. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాకింగ్ లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నైకి వెళ్ళి వస్తూ ఆమె వేటు చెడిపోయింది ఫోన్ చేసి మా పాపకి నా వేటు చెడిపోయింది, నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వేట్లు బాగా వరకు అని చెప్పి బతిమాడడం జరిగింది. అయితే చెప్పండి ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం అది మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది అడిగింది షిప్పింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కార్ తీసుకుని షిప్పింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే బ్యాగ్ బట్టలు మొత్తం కూడా మా ఇంటి గేట్ చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అఘోరి నుంచి మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టించింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాకు పంపించండి అని చెప్పి మీకు డబ్బులేమి ఇవ్వలేదా? డబ్బులే ఇవ్వలేదు. కాకపోతే మీ అమ్మాయి పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజనాలు చేస్తాను అని చెప్పని 3 కోర్స్ చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డను నమ్ముకోము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బెల్లి టోకెన్ రాలేదు. అప్పుడు అంటే ఎలా చేసుకుంటాం సార్, చేతులు మధ్యలో మధ్యలో వేస్తూ చేస్తుంది. అప్పుడు చేసినప్పుడే సడన్గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నాన్న కలిసింది. కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి నేను మేము కూర్చోస్తున్నప్పుడు తను వచ్చేస్తున్నాను తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బేర్ బాటిల్ తెప్పించడం అలా ఎన్ని రోజులు డోర్ తీసినప్పుడు ఏం చేస్తున్నారు? ఒకరోజే చూసాను. మీరు మాత్రం మరి హర్ష గారు ఇవాళ మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళే మాట్లాడారు. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు వచ్చిన రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు వచ్చాం. మీ పిల్లలు ఇది జరుగుతుంది, మా అమ్మాయిది ఇంట్లో జరుగుతుంది. అయితే పోలీసులు